హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. నేను ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే రైతా రెసిపీ చూపిస్తానండి. దీన్ని పెరుగు కూడా ఇష్టంగా తినని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. దీనిలో మెయిన్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కీరా అంటే కీరా దోస అండ్ పెప్పర్ అండి, మిరియాల పొడి. అవి రెండిట్లతోనే ఇది టేస్ట్ కంప్లీట్గా మారిపోద్ది రెగ్యులర్ రైతా కంటే. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ క్యారెట్, కీరా తురిమినది, కొత్తిమీర, ఈ 4 ఐటమ్సేనండి దీనికి కావాల్సిన వెజిటేబుల్స్. అవి వేసేసుకున్న తర్వాత 3/4 టీ స్పూన్ మిరియాల పొడి, 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని హ్యాండ్తో బాగా స్మాష్ చేసుకోవాలి. సో కొత్తిమీర అదంతా దిగుతుందండి ఫ్లేవర్స్, అలా స్మాష్ చేసుకోవడం వల్ల. ఇలా చేసేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైతా కావాలంటే అంత కావాల్సినంత పెరిగేసుకుని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసుకున్న తర్వాత. దీన్ని మీరు బిర్యానీకి కానీ ఆరెల్స్ రోటీకి ఆరెల్స్ పరోటాకి దేంతో పేర్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీకి పేర్ చేసుకున్నాను దీన్ని. హోప్ ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.